హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒకరు నిన్ను వదిలేశారు అంటే ఇదే కారణమవుతుంది. మరి ఏంటది? ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ నీ ధైర్యాన్ని ఉన్నంతగా ఉంచు. చివరికి నువ్వు గెలిచే తీరుతావు. ఉన్న దానితో తెలివిగా పనిచేయడమే నాయకత్వ బాధ్యత. పరిపూర్ణ ఎంపికలకు దోష నిరహిత మనుషుల కోసం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నేనెప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించను. అది ఎలాగో త్వరలోనే వస్తుందిగా. ఇక ప్రతి మనిషి మారకంతోనే జీవిస్తాడు. అలాగే నీ శక్తి మరియు పట్టుదల అన్ని విషయాలను జయించగలవు నువ్వు. ఇకలే సంపద అనేది జ్ఞానానికి బానిస మరియు మూర్ఖుడికి యజమాని అవుతుంది. నిజమే కదండి. నిన్ను మామూలుగా చూసేవారిని ఎప్పుడూ కూడా ప్రేమించవద్దు. గుర్తుపెట్టుకోండి, విసుగుకునేవాడికి ప్రపంచం కూడా విసుగులాగానే ఉంటుంది. చెప్పులో రాయి, కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, ఏంటిలో పోరు భరించడం అనేది చాలా అసాధ్యం. ఇక నీ శక్తిలో ఉన్న వాటిని ఉత్తమంగా ఉపయోగించు. మిగిలినవి ఎలా అయితే అలా జరగని. ఇక నువ్వు లేనప్పుడు నీ గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటారో అది నీ బ్రాండ్ అవుతుంది. నువ్వు కలలు కన్నప్పుడు మాత్రమే అవి సాధ్యం కాగలవు. గుర్తుపెట్టుకో, 20 ఏళ్ళు అయినా 40 ఏళ్ళైనా నేర్చుకోవడం మానేసిన వాడే ముసలివాడవుతాడు. ఇక ప్రతి మానవుడు నిరంతరంగా యుద్ధంలో ఉంటాడు. భయంతో చేసే యుద్ధం. భయాన్ని జయించగల ధైర్యం ఉన్నవాడు స్వేచ్ఛ పొందుతాడు. లేనివాడు ధైర్యం వచ్చే వరకు లేదా చచ్చే వరకు బాధపడుతూనే ఉంటాడు. అర్థమైంది కదండి. నీ మంటలో నువ్వు దహనమవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆ బూడిద నుండి మళ్ళీ కొత్తగా పుడతావు. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు ఖచ్చితంగా నువ్వే అయ్యుండాలి. ప్రకృతి తొందరపడదు, అయినా కానీ ప్రతిదీ సాధించబడుతుంది. జీవితం జీవించి ఉన్నంతకాలం ఎలా జీవించాలో నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడికి చనిపోయావు అనుకో, ఇప్పుడు మిగిలిన జీవితాన్ని సరిగ్గా జీవించు. అర్థమైంది కదా. ఆశయం కలిగి ఉండడం మరియు మనుషుల మనస్సులను తెలుసుకోవడమే నా విజయ రహస్యం అవుతుంది. ఇక కొనుక్కున్న విద్య లేకపోవడం కంటే హీనమవుతుంది. గుర్తుపెట్టుకో, పవర్ అంతా నీలోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. చేసి చూపించు. గిన్నెను అతిగా నింపితే నీళ్లు పొంగిపోతాయి. అర్థమైంది కదా. కాబట్టి ఏం చెయ్యాలి అన్నది నువ్వే ఆలోచించుకో. మరణానికి ఎప్పటికీ భయపడకు. అప్పుడు నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానమవుతుంది. అద్భుతమైన ధరకు ఓ మంచి కంపెనీ కంటే మంచి ధరకు ఓ అద్భుతమైన కంపెనీని కొనడం చాలా మంచిది. ఎదుటి వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఊహించవచ్చు, కానీ అవి దాదాపు ఎల్లప్పుడూ తప్పుగానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బంగారంతోనూ కాదు, వెండితోనూ కాదు, ప్రపంచంలోని సంపద మొత్తం మొదట కొనుగోలు చేసింది మాత్రమే సమతుల్యమైన మనస్సుతో సమానమైన కాఠిన్యం లేదు. సంతృప్తితో సమానమైన ఆనందం లేదు. అత్యాశకు మించిన రోగం లేదు. దయకు మించిన ధర్మం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక ప్రవృత్తి యొక్క సారాంశం ఏమిటి అంటే, అది కారణంతో సంబంధం లేకుండా అనుసరించబడుతూ ఉంటుంది. ఇక మనం ఊహలోనే ఎక్కువగా బాధపడతాము, వాస్తవంలో కంటే కూడా. నిజమే కదండి. ఇతరులు నీకోసం చెయ్యగలిగే పని నీకై నువ్వు ఎప్పుడూ కూడా చెయ్యవద్దు. ఇక ఓ వ్యాపారాన్ని స్థాపించడం పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. ఒక గొప్ప ఐడియా ఉండి దాన్ని సమగ్రతతో ఆచరిస్తే చాలు.
జ్ఞానం నీకున్న శక్తిని ఇస్తుంది, కానీ వ్యక్తిత్వం గౌరవాన్ని ఇస్తుంది. ఇక ఒక కంపెనీ మెరుస్తూ ఉండడానికి అలవాటు పడకూడదు. ఎందుకు అంటే ఆ మెరుపు ఎక్కువ రోజులు నిలబడదు. ఏదైనా మనసు చూసి మనిషిని చూడాలి. సోమరిపోతుకు వర్తమానం లేదు, భవిష్యత్తు కూడా ఉండదు. నీ మిషన్లో గెలుపు సాధించాలి అంటే నీకు నీ లక్ష్యంపై ఏక మనస్కరమైన భక్తి కలిగి ఉండాలి. గొప్ప దానికోసం ప్రయత్నంలో మంచి దాన్ని వదులుకోవడానికి భయపడవద్దు. అర్థమైంది కదా? నీకు ఏం జరుగుతుందో కాదు, నువ్వు దానికి ఎలా స్పందిస్తావు అనేదే చాలా ముఖ్యం. దయచూపు. ఎందుకు అంటే నువ్వు కలిసే ప్రతి ఒక్కడు ఒక తీవ్ర యుద్ధాన్నే చేస్తూ ఉంటాడు. అర్థమైంది కదా? నువ్వు చేరుకోలేకపోయినా జీవితం కోసం నీ ఆత్మలోని వీరుడిని ఒంటని నిరాశతో నశించనివ్వకు. గుర్తుంచుకో, దోషులకు దయ చూపితే అమాయకుల పట్ల క్రూరత్వం చూపినట్లే. ఇక సమస్యలతో పాటు పరిష్కారాలను కూడా చూపితే ప్రజలు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇక ఒక ఉడుమును చంపేది దానికి అది ఇచ్చుకునే ప్రత్యేకతే. ఇక మహానదులు ప్రశాంతంగా ఉంటాయి, పిల్ల కాలువలే పొంగి పొరలేది. అలాగే అప్పుడే గడగడ మాట్లాడేది. ప్రపంచంలో మనిషి అవసరాలకి తగినంత సంపద ఉంది, కానీ మనిషి అత్యాశకు మాత్రం లేదు. ఎందుకు? ఇక నిన్ను నువ్వు విడిపించుకోవడానికి ఎప్పటి నుండో నీ చేతిలోనే ఉన్న వాటి గురించి అస్సలు కూడా ఫిర్యాదు చేయొద్దు. జీవితాంతం ఆనందాన్ని అందించగల అన్ని మార్గాలలో చాలా ముఖ్యమైనది స్నేహితులను సంపాదించడమే. విమర్శలను తప్పించుకోవాలి అంటే ఏమీ అనకు, ఏమీ చెయ్యకు, అసలు అక్కడ ఉండకు. మనకెప్పుడు డబ్బు కొరత లేదు. మనకుండేదల్లా తమ కలల కోసం ప్రాణాలు కూడా లెక్క చెయ్యని కలలు ఉన్న వ్యక్తుల కొరకు మాత్రమే. ఆ కొరత మాత్రమే ఉంటుంది. ప్రయాసపడేవాడే ఉత్తముడు, అసలు ప్రయత్నించని వాడి కంటే కూడా. నిజమే కదా? కొన్నిసార్లు గెలవడానికి లొంగిపోవాలి, కొన్నిసార్లు తగ్గడం గెలుపుకు దారి తీస్తుంది. ఇక దేశాలు ప్రజలని కలిగి ఉంటాయి. వారి ప్రయత్నంలో ఒక దేశం తాను కోరుకుంటున్న ప్రతిదీ సాధించగలదు. గుర్తుపెట్టుకో, ఒక్కో కొవ్వొత్తితో వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు. అయినా కానీ ఆ కొవ్వొత్తి వెలుగు ఏమాత్రం తగ్గదు. ఆనందం కూడా అంతే. ఎంతమందితో పంచుకున్నా అది తగ్గదు, పెరుగుతుందే కానీ. అతి సౌందర్యం సీతను అపహరించింది, అతి అహం రావణుణ్ణి చంపింది, మరియు అతి దానగుణం రాజబాలిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కాబట్టి ఏదైనా కూడా అతిగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం మంచాల కింద దయ్యాలను వెతకడం మానేశాం. అవి మనసులోనే ఉన్నాయని గ్రహించినప్పుడు. నేను ఎవరికి ఏమీ నేర్పలేను, నేను కేవలం వారిని ఆలోచించజేయగలను. గుర్తుంచుకో, అసంభవ అవకాశాల కంటే సంభవ అసాధ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది కదా. ఇక మనమందరిలో ప్రతిభ సమానంగా ఉండకపోవచ్చు, కానీ ప్రతిభను పెంచుకోవడానికి మనందరి దగ్గర అవకాశాలు మాత్రం సమానంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలాగే నువ్వు ఒంటరిగా ఉంటే త్వరలోనే ఒంటరితనాన్ని అంగీకరిస్తావు. ఒంటరిగా ఉండడానికి భయపడితే నీ సామర్థ్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా తెలుసుకోలేవు. రాపిడి లేకుండా రత్నం మెరవదు. అలాగే అవరోధాలు లేకుండా మనిషి పరిపూర్ణం కాలేడు కదా. ఇక తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. నీ లక్ష్యంపై ప్రయత్నం చెయ్యగా అది తప్పకుండా ఫలిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే డబ్బు పాపిష్టిదని నీకు ఎవడు చెప్పినా వాడి నుండి పారిపో. ఆ వాక్యం ఒక దోపిడీదారుడి కుష్ఠరోగి గంట, ఆ గంట మాత్రమే. గుర్తుంచుకోండి. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే నీ దగ్గర సమయం ఉందని నువ్వు అనుకుంటావు.
అలాగే ఇతరులు మెప్పు కోసం జీవిస్తే నువ్వు వారి ఖైదీ అయిపోతావు. గుర్తుంచుకో, కొంచెమైనా పిచ్చితనం లేని మేధావి అస్సలు ఉండడు. నిజమే కదండి. ఏ మాట చెప్పకుండా నిన్ను వదిలేశారు అంటే నువ్వు తిరిగి వస్తావని వారు భయపడుతున్నట్టు అర్థమైంది కదా. కాబట్టి దీనికి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.